గుంటూరు జిల్లా పొన్నూరులోని 100 ఎకరాల లక్షిత మంచినీటి ప్లాంట్ ను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పరిశీలించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొన్నూరులో 10 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. పట్టణంలోని తాగునీటి పంపిణీ పథకం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుందని ఆరోపించారు. పొన్నూరు పట్టణంలో దాదాపు 10 కోట్ల 60 లక్షల రూపాయలతో వివిధ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు. చాలా వరకు ఆ పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి చేసే దశలో ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే పొన్నూరుకు సంబంధించి పట్టణంలో కూడా R&B రోడ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. నిడుపు రోడ్లకు సంబంధించిన రోడ్డు కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది. అలాగే పొన్నూరు పట్టణానికి సంబంధించి మున్సిపల్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే CRDA నుంచి 5 కోట్ల రూపాయల దాకా నిధులు ఇవ్వడం జరిగింది. దానిలో 90 లక్షల రూపాయలు పార్కుల కోసం, 2 కోట్ల 50 లక్షల రూపాయలు రోడ్ల నిర్మాణానికి, దాదాపు 2 కోట్లు డ్రైన్స్ నిర్మాణానికి కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా GBC రోడ్డుకు సంబంధించిన డ్రైన్ టేకప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రధానంగా మిగతా డ్రైన్లకు సంబంధించి కూడా ప్రభుత్వానికి పొన్నూరు పట్టణంలో భవిష్యత్తులో, ఎందుకంటే ఇవాళ వర్షం పడితే ఒకే రోజు 20 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల దాకా వర్షం పడుతుంది. దాన్ని కూడా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్